సార్ మీరు మీ టైంలో కుందు పెన్నా వరద కాలువను ప్రారంభించినారు. అది ఈ గవర్నమెంట్ కావాలని మీ టైంలో ఏం చేసినా కూడా నిలిపేయాలని ఒక దురుద్దేశం సార్ ఈ ప్రభుత్వానికి. ఎక్కడ జరగకూడదు, అభివృద్ధి జరగకూడదు. ఆయన చేసింది అభివృద్ధి. మున్సిపాలిటీకి రుద్రూరు రూరల్ మండలము, చాపాడు మండలము, ఎర్రగొట్ల మండలము, కమలాపురము మండలము దాహార్తిని తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసిన కుందు పెన్నా వరద కాలువ భూమిని, కుందు నది నుంచి ఒక టీఎంసీ నీటిని ప్రొద్దుటూరు పెన్నాలేకి తీసుకొని వచ్చి వదిలే దానికోసము రూపకల్పన చేసిన కుందు పెన్నా వరద కాలువ. ఆ కుందు పెన్నా వరద కాలువను మంజూరు చేసినారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి మంజూరైన తర్వాత టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లలో 12.5%కు విజయవాడ సంబంధించిన ఒక ఆయన టెండర్లు వేసుకోవడం జరిగింది. ఆ పని లోకల్గా మన ప్రొద్దుటూరుకి సంబంధించిన వ్యక్తులను కొంతమందిని తీసుకొని ఆ పని మొదలుపెట్టి చేస్తూ ఉంటే, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలా, రైతుల దగ్గర నుంచి భూమి కొనుగోలు చేయాలా, ల్యాండ్ ఎక్విజిషన్కు భూములు ఇవ్వద్దని సీఎం రమేష్ గారు రెచ్చగొడతారు. సీఎం రమేష్ గారు ఎక్కువ రేట్ అడగండి డబ్బులను రైతులను అని ప్రోత్సహిస్తాడు. డైరెక్ట్గా పల్లెలతో మాట్లాడి మీరు ఎక్కువ డబ్బులు అడగండి, కాంట్రాక్టర్ ఇస్తాడులే మీకేమని చెప్తాడు. మీరు భూమి ఇవ్వద్దని చెప్తాడు. అలైన్మెంట్ మార్చినారని చెప్తారు. పాత అలైన్మెంట్ పొమ్మంటాడు, కొత్త అలైన్మెంట్ పొమ్మంటాడు. అన్నీ ఆయన కుందు పెన్నా వరద కాలువ రాకూడదని పూర్తిగా రెచ్చగొట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు కుందు పెన్నా కాలువ నిలబెట్టమని చెప్పి, మేము ల్యాండ్ ఎక్విజిషన్కు భూమి లేమని చెప్పి 8 రిట్లు హైకోర్టులో పడ్డాయి. 8 రిట్లలో ఒకే ఒక రిట్ మాత్రము పర్లపాడు రైతులు సొంతంగా డబ్బులు వసూలు చేసుకుంటూ వేసిన కేసు ఒకటే. మిగతా 7 కేసులు సీఎం రమేష్ గారు తన సొంత డబ్బులు పెట్టి పెద్ద పెద్ద వకీలను, హైదరాబాద్లో ఉండబడిన పేరు వేసిన వకీలను పెట్టి 7 సార్లు ఆయన ఈ కుందు పెన్నా వరద కాలువ పనుల కోసము కోర్టులో రిట్ వేయించడం జరిగింది. దాంట్లో ఏం తెలిసిందేనా, అయ్యా మీరు వేస్తాడారు పోతాడారని మా వకీలు వాళ్ళ వకీలు తడిగితే, మీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారా మేము వేస్తాడాము అని చెప్పారు. ఎవరు మీ పార్టీ వాళ్ళు అంటే సీఎం రమేష్ అన్నాడు. ఆయనే మాకు డబ్బులు ఇస్తాడు, మేము వేస్తాడామని వకీలు కూడా చెప్పడం జరిగింది. ఏంటి నీకు ప్రొద్దుటూరు ప్రజల మీద, ఈ ప్రాంత ప్రజల మీద, ప్రొద్దుటూరు టౌన్కు 4 మండలాలకు నీళ్ళు ఇచ్చేది కాకుండా 25,000 ఎకరాలకు సాగునీరు ఇస్తుంది. అటువంటి స్కీమ్ను గుర్తించి ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ను శాంక్షన్ చేస్తే, నువ్వు దొడ్డిదారిన ఈ స్కీమ్ను నమ్ముకొని ఈ ప్రాంతానికి నా మీద ఉండబడిన వ్యక్తిగత దేశంతో, నా మీద ఉండబడిన కక్షతో స్కీమ్ని ఆపాలని ప్రయత్నం చేసే ఈ యొక్క రాజ్యసభ సభ్యుడు ప్రజాద్రోహి సీఎం రమేష్ నాయుడు. వాడు కోట్ల దుత్తుల కాపరగడ్డ చేశాడో చూసాం. ఏమయ్యా 5,10 లక్షల మంది ప్రజలకు వచ్చే స్కీమ్ నువ్వు ఆపుతావా? నువ్వు శ్రద్ధం ఉన్నా కొడుక, సంస్కారం పెంచుకో. అత్యున్నతమైన స్థానం, గౌరవం కల్పించాడు ముఖ్యమంత్రి గారు.